హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గుంట పొంగనాలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇలా గుంట పొంగనాల ప్యాన్కి ఇలా ఆయిల్ అప్లై చేసి స్టవ్ పైన పెట్టండి. ఈలోపు పిండిలో మనకు కావాల్సినట్టుగా మరీ పలుచగా కాకుండా కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకొని తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కొంచెం జీలకర్ర, టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసి కర్రీ లీవ్స్ వేసి కలపండి. మీరు కావాలంటే పసుపు యూజ్ చేసుకోవచ్చు, ఇంకా వెజిటేబుల్స్ ఏవైనా క్యారెట్ అలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక కొంచెం కొంచెంగా పిండిని ఇలాగా ప్యాన్ పైన వేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలా అంతా పెట్టేశాక మూత పెట్టేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయాయి. కొంచెం పిండిగా ఉన్నప్పుడే కొంచెం రివర్స్ చేసుకోండి, ఎందుకంటే అవతల వైపు కూడా కొంచెం బాగా కాలాలి కదా. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి, అంతే, వేడి వేడి గుంట పొంగనాలు రెడీ అయిపోయాయి. దానిలోకి మీకు కావాల్సిన చట్నీని తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి.